శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది జనవరి 20వ తారీఖున 2024 సంవత్సరంలో శని హోమానికి మరి మనం ఈ యొక్క ఒక పాత్ర తీసుకొని 4 అఖండ దీపాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 ధృవాలకు 4 అఖండ దీపాలతో చతుర్ముఖ దిగ్బంధనం అనేది కూడా నల్ల దారంతో చేయబడింది. మీరు చూస్తున్నటువంటి ఆ దిగ్బంధన 4 దిక్కుల దిగ్బంధించినటువంటి మధ్యలో ఒక పెద్ద పాత్రను చూశారు కదా మీరు. ఆ పాత్ర ఏంటంటే 200 మందికి సరిపడా ఒక నల్లటి వస్త్రాలు, నల్లటి రంగు గుడ్డలు. ఈ యొక్క నల్లటి వస్త్రాలలో ఒక ఫీటు వస్త్రాన్ని తీసుకొని ఒక దిక్కుగా అంటే ఒక చివరగా నల్ల నువ్వులు మూట కట్టేసి ముడి వేసేసి, ఇంకొక వైపు తెల్ల ఆవాలు మూట కట్టేసి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పాత్రలో 200 పీసులు మనం ఆ పాత్రలో పెట్టడం జరిగింది. దాని నిండా నల్ల నువ్వుల నూనె పోయడం జరిగింది. అది పోసేసి దాన్ని సీల్ చేసేసి, దీనికి సుమారుగా మనం డిసెంబర్ 20వ తారీఖు నుండి ఈ యొక్క అఖండ దీపాన్ని వెలిగించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అఖండ దీపం అనేది కూడా ఎక్కడ ఆరిపోదండి. ఒకవేళ 1, 2 అట్లా ఆరిపోయినా కూడా మనకు పండితుల సంరక్షణలో ఉంటుంది. 2 పండితులు చెరి 12 గంటలు, ఒక పండితుడు 12 గంటలు దాన్ని కాపాడతాడు. మరో పండితుడు రాత్రి మొత్తం రేయం బహుళ్ళు మొత్తం కూడా 12, 24 గంటలు ఇద్దరు పండితులతో అఖండ దీపాలను కాపాడడం జరుగుతుంది. మరి ఈ అఖండ దీపాలు ఎప్పుడు కూడా కొండెక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చతుర్ముఖ దిగ్బంధనం అనేది కూడా మనం జరిపించాము. తద్వారా ఏంటంటే శని మన వైపు చూడడని, ఇంకా అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారు, ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మకర, కుంభ, మీన, ఈ 3 రాశులు, మొత్తం 5 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క పూజ మనకు శని హోమం అనేది కూడా జనవరి 20వ తారీఖున చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలస్యం అనేది చేయకండి. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల తర్వాత ఒక్కసారి శని భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినటువంటి కాలాన్ని మనం ఈ విధంగా మనం వినియోగించుకోగలిగితే మనకు తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీస్సులు అనేది కూడా లభిస్తాయి. మనం పూర్వ కథలలో చెప్పారు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అదేవిధంగా శనీశ్వరుణ్ణి శని హోమం ద్వారానే తను శని ప్రభావం నుండి మనం తప్పించుకోవాలి. దీన్ని మించి మనం ఏ పని చేసినా, ఎంతమంది మనకు 3 కోటి దేవతలను కూడా మనం అడిగినా కూడా శని నుంచి తప్పించలేరు. ఎంత పెద్ద అంటే మామూలుగా మనకు శనీశ్వరుని యొక్క ప్రభావం వలన వెంకటేశ్వర స్వామి, శివుడు సైతమే మరి శని ప్రభావం నుండి తప్పించుకోలేకపోయారు. కాబట్టి శని అనుగ్రహం పొందితే గనక, శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే మరి ఈ శని మన మీద ఎలాంటి ఇబ్బందులు కురిపించవు. తర్వాత అనుగ్రహం కలిగిస్తుంది. మనకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కటి వివాహం జరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, వివాహము, ఆరోగ్యము, విదేశీ ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న వారు, వ్యాపారాభివృద్ధి జరిగేటువంటి వారికి ఈ శని ప్రభావం నుండి మరి ఈ 5 రాశులు తప్పించుకోవాలి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి ఈ 5 రాశులైనటువంటి మకర, కుంభ, మీన రాశులు మరియు వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారు, ఈ 5 రాశులకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోండి. కేవలం 200 మందితో నేను ఈ యొక్క శని హోమం అనేది కూడా చేయబోతున్నాను. దీంట్లో నేను ఈ 5 రాశులే కదండి, 12 రాశులు అర్హత పొందినట్టే. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అనేది కూడా మనం ఈ యొక్క 5 రాశులకే కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మిగతా రాశులకు కూడా కల్పిస్తాను. ఎందుకంటే వీళ్ళకు ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ వీళ్ళు చేసుకోలేరండి ఈ 5 రాశులు. కాబట్టి ఆ శని హోమంలో కనుక మీరు ఇంటి దగ్గరే ఉండి నల్ల ఆవులకు అరటిపళ్ళు కానీ, నల్ల చీమలకు చక్కెర జల్లి మీరు ఆ రోజు ఒక పూట భోజనం చేస్తే సరిపోతుంది. 1 పూట భోజనం అనేది కూడా చేయొచ్చు. మామూలుగా అల్పాహారం తీసుకోవచ్చు, పర్వాలేదు.
ఆ రోజు మాత్రం నాన్ వెజ్ మాత్రం అసలే ముట్టకూడదు. జనవరి 20వ తారీఖు ఈ నిష్ట ఈ నియమాలతో కనుక మీరు శని హోమంతో మీరు ఇంటి దగ్గరే మీరు ఉండండి, మేము ఇక్కడ ఇంటి దగ్గరే మీరు ఉండండి, మేము ఇక్కడ శని హోమం జరిపిస్తాం. దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అనేది కూడా మీ గోత్రనామాల మీద హోమం జరిగినట్టు వీడియో ఫుటేజ్ వస్తుంది. హోమం కాల్చినటువంటి విభూది కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే మేము పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.